షర్మిల ఆలోచించలేదు. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఇట్లా చేస్తుంది. బేసిక్ గా ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఫార్ములాలో సహజసిద్ధమైనటువంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ ఫండింగ్ విదేశాల నుంచి వస్తుంది. ఆ వచ్చిన దానికి చూపించుకోవాలి వాళ్ళు ఇక్కడ ఏదో ఇప్పుడు మేబీ నేను అనుకోవడం విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో రాహుల్ గాంధీని తీసుకురావచ్చు రేపొద్దున. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే రాష్ట్రపు అంశాల మీద తేరు, జాతీయ అంశాల మీద తీసుకొస్తారు ఆంధ్రాకి. అలాంటి వ్యవహారం చేస్తారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఇష్యూస్. అప్పుడు కూటమికి అలా చేసిన కూటమికి నష్టం కాదా? ఆంధ్రప్రదేశ్ లో కూటమికి నష్టం కాదా? ఏముంది, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు చిన్న చిన్న ఒక కామెంట్ చేసి వదిలేస్తారు. బీజేపీకి బలం తక్కువ కాబట్టి బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, 100కి 80 మంది. కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా ఏం మాట్లాడేదో విమర్శ చేసేసి ఊరుకుంటారు, అగ్రెసివ్గా పోరు. అది కాంగ్రెస్ పిచ్చింగే కదా, ఆ ఆస్పెక్ట్ లో ఉంటుంది. మొత్తానికి 4 పార్టీల దాడికి అయితే సిద్ధంగా ఉండాలి. ఇంక జగన్ 4 ఏంటి 6 పార్టీలు. ఓకే, అంటే మెయిన్ ప్రధానంగా వీళ్ళ అదే మొత్తం 6 పార్టీలు. 6 పార్టీల్లో ఇప్పుడు జగన్ కొన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్దాము అనేటటువంటిది. కమ్యూనిస్టులు అక్కడ ఐఎన్డీఏ కూటమిలో భాగస్వాములు, వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం అంటే తన ఐఎన్డీఏలోకి వెళ్ళినట్టు బీజేపీతో డిస్ప్యూట్ క్రియేట్ చేసుకున్నట్టు. తను బీజేపీతో డిస్ప్యూట్ వద్దు, అనుకూలత వద్దు అనేటటువంటి రూట్లో తను ఉన్నాడు. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కమ్యూనిస్టులకు సపోర్ట్ గా ఉండి తర్వాత బీజేపీలోకి వెళ్ళలేదా మరి? అవును, అది ఇతను వెళ్ళడుగా. జగన్ అట్లా వెళ్ళేట్టయితే 2014లో అడిగింది బీజేపీ, 2019లో అడిగింది, 24లో కూడా అడిగింది. జగన్ రాకపోబట్టినే కదా తెలుగుదేశంతో కలిసింది వాళ్ళు. అతను వెళ్ళాడు బీజేపీతో. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ అయితే ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయ్యింది అనే